ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ నా ఆత్మ నమస్కారం. మా అమ్మ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇప్పుడు మనము ప్రాణాయామం గురించి కొంత తెలుసుకుందాం. మన వీడియోలు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి, గంట సింబల్ నొక్కండి. అలాగే మన వీడియోలు చివరి వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. కొంత చూసి మీరు ఆపేశారనుకో మీకు విషయం కరెక్ట్గా అర్థం కాదు. అందుకే చివరి వరకు చూడండి. ప్రాణాయామం, ప్రాణ ప్లస్ ఆయామం. ప్రాణాయామం అంటే ప్రాణాన్ని పొడిగించుట. అర్థమైంది అనుకుంటాను. రేచక, పూరక, కుంభకం. తీసుకునే శ్వాసను పూరకం అంటారు. తీసుకున్నటువంటి శ్వాసను బయటకు వదలకుండా ఆఫ్ చేస్తే దాన్ని అంతర్కుంభకం అంటారు. వదిలే శ్వాసను రేచకం అంటారు. బయటకు వదిలిన శ్వాసను మళ్ళీ తీసుకోకుండా అలాగే ఉంటే బహిర్కుంభకం అంటారు. ఇక్కడ అంతర్కుంభకము, బహిర్కుంభకము రెండు ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. మనము కుంభకము బాగా చేసినట్లయితే మన ప్రాణశక్తిని మనము ఎక్కువ ఉపయోగించుకోండే మార్గంలో మనము ముందుకెళ్తామన్నమాట. ఇక్కడ సహజంగా జరిగేది అజప గాయత్రి అంటున్నారు దాన్ని. దానంతటికదే తనంతట అదే శ్వాస వస్తుంది, వెళుతుంది, మన ప్రమేయం లేకుండా. హంస అంటారు దాన్ని. తర్వాత లోనికి 8 అంగుళాలు వెళుతుంది, బయటికి 12 అంగుళాలు వెళుతుంది అన్నమాట. ఇప్పుడు మనము బయటకు వదిలే శ్వాసలో ప్రతి దీనికి 4 అంగుళాల ఎనర్జీని మనము వేస్ట్గా వదులుతున్నాం. దీన్ని మనము క్రమ పద్ధతిలో మనము సాధన చేసినట్లయితే, ప్రాణాయామ సాధన, మన శక్తిని మనము దివ్యశక్తిగా మార్చుకోవచ్చు. ఉన్న విషయమంతా శ్వాసలోనే ఉంది. ముక్కులోన గాలి ముక్తికి త్రోవ, వేమన యోగి అన్నాడు. అలాగే మనం తీసుకున్నటువంటి శ్వాసే మనకు గురువు. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెయిన్ అన్నిటికీ కూడా శ్వాసే కారణము. శ్వాసను ఎవరైతే పట్టుకునే విధానము తెలుసుకుంటారో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు, రోగాలు, మానసికంగా శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హాయిగా వాళ్ళు జీవితకాలాన్ని సుఖంగా, సంతోషంగా జీవించగలుగుతారు. ఇప్పుడు మనము మొట్టమొదటి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్క సాధకుడు ప్రారంభంలో నాడీ శుద్ధి ప్రాణాయామం బాగా చేయాలి. నాడీ శుద్ధి ప్రాణాయామం బాగా చేసినట్లయితే 72,000 నాడీ మండలము శుద్ధి జరుగుతుంది. నాడీ మండలం ఎప్పుడు శుద్ధి జరుగుతుందో అప్పుడు మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు శరీరానికి రావు. మానసిక ఒత్తిడి కూడా ఉండదు. హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతాం. దీన్ని మనము నాడీ శుద్ధి ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పద్మాసనం కానీ, సిద్ధాసనం కానీ, వజ్రాసనం కానీ, సుఖాసనం కానీ, మీకు ఏ ఆసనంలో ఎక్కువసేపు కూర్చోగలుగుతారో ఆ ఆసనంలో కూర్చోండి. కింద కూర్చొని విధానం, కింద ఫస్ట్ ఒక మ్యాట్ వేయండి, దాని మీద దర్భ వేయండి, మళ్ళీ దాని మీద ఒక మ్యాట్ వేయండి, మళ్ళీ పైన తెల్లటి కాటన్ వస్త్రం వేసుకోవాలి. లేదంటే పీట ఉంటే పీట 3 ఇంచీల కంటే హైట్ ఉండకూడదు. 3 ఇంచీల హైటు అంత ఉండే పీట మనం కూర్చునేదానికి ఎంత కావాలో 3కు 3 అయితే బాగుంటుందేమో, మీ సైజు బట్టి అంత పీటను తయారు చేసుకోండి. పీట మీద కూడా సేమ్ ఇప్పుడు ఏది వేసుకోమన్నామో బట్ట అలాగే వేసుకొని కూర్చోవాలి. అది ఆసనం.
ఏది పడితే అది కూర్చోకూడదు. అలాగని ఉత్త నేల మీద కూర్చోకూడదు సాధన చేసేవాళ్ళు. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది భూమికి. కాబట్టి మనలో ఉన్నటువంటి శక్తిని అది లాగే గుణం ఉంది. అందుకు మనము ఆసనం ఇలా బాగా శుద్ధిగా వేసుకొని మనం సాధన ప్రారంభించాలి. ఇప్పుడు ఆసన సిద్ధి. ఇప్పుడు మీరు ఆసనం వేసుకున్నారు కదా, కూర్చోండి. కూర్చొని ఉదయం పూట అయితే ఇప్పుడు నిద్రపోయి పొద్దున్నే లేస్తానే ప్రాణాయామం చేయకూడదు. మలమూత్రాలన్నీ విసర్జించాలి. శుభ్రతగా కూర్చొని అప్పుడు కుడి ముక్కు రంధ్రం క్లోజ్ చేయాలి. పెదవులు మూసుకోవాలి. కుడి ముక్కు రంధ్రం క్లోజ్ చేసి ఎడమ ముక్కు నుంచి నెమ్మదిగా శ్వాసను దీర్ఘంగా నెమ్మదిగా ఎక్కువ శ్వాసను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఎడమ ముక్కు క్లోజ్ చేయాలి. కుడి ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాసను వదలాలి. మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాసను తీసుకోవాలి. కుడి ముక్కు క్లోజ్ చేయాలి. ఎడమ ముక్కు ద్వారా వదలాలి. ఇలాగే ఓ 30-40 సార్లు మీరు సాధన చేయాలి. మినిమం 10 నిమిషాలు పెట్టుకోండి. 10 నిమిషాలు ప్రాణాయామం చేయాలి. తర్వాత ధ్యానం ఒక అర్ధగంట, ఒక గంట, మీకు ఎంత వీలుంటే అంత. మినిమము ఒక గంట అన్నా చేయాలి కూర్చున్న తర్వాత. పొద్దున్నే అలా చేయాలి. మళ్ళీ సాయంత్రం పూట ఎడమ ముక్కు క్లోజ్ చేయాలి. కుడి ముక్కు నుండి శ్వాసను తీసుకోవాలి. మళ్ళీ కుడి ముక్కు క్లోజ్ చేయాలి. ఎడముక్కు ద్వారా వదలాలి. మళ్ళీ ఎడముక్కు ద్వారా తీసుకోవాలి. ఎడముక్కు క్లోజ్ చేయాలి. కుడి ముక్కు ద్వారా వదలాలి. సాయంత్రం ఇలా ఆపోజిట్. పొద్దున్నే ఒక రకం చేయాలి, సాయంత్రం ఒక రకం చేయాలి. కొందరు చాలామందికి తెలియదు. పొద్దున్నే ఎలా చేస్తున్నారో సాయంత్రం కూడా నైట్ కూడా అలాగే చేస్తున్నారు. అలా చేయకూడదు, ఆపోజిట్ చేయాలి. పొద్దున్నే స్టార్ట్ చేసేటప్పుడు కుడిముక్కు క్లోజ్ చేసి ఎడముక్కు ద్వారా చేయాలి. నైటు ఎడముక్కు క్లోజ్ చేసి కుడిముక్కు ద్వారా చేయాలి. ఇది క్రమం తప్పకుండా బాగా ప్రాక్టీస్ చేస్తే నాడీ మండలం 72,000 నాళ్ళు శుద్ధి జరుగుతాయి. 72,000 నాళ్ళు శుద్ధి జరిగితే అప్పుడు మనం శరీరము ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, రోగాలు వస్తాయి శరీరం అన్నిచ్చి, కానీ చాలా రోజులు బాధించవు. అర్థమవుతుంది కదా. అలాగా మీరు బాగా సాధన చేయండి. ప్రాణాయామములోనే ఉంది మొత్తం. మన జీవితం అంతా కూడా ప్రాణాయామంపై ఆధారపడి ఉంది. ఈ ప్రాణశక్తిని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే అన్ని శక్తులు మనకు వస్తాయి. కాబట్టి ప్రాణాయామం బాగా చేయండి. ఇంకొకటి, సాధన చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే కూర్చొనే విధానము. స్ట్రైట్గా కూర్చోవాలి, బెండ్ కాకూడదు, వంగి సాధన చేయకూడదు. అలాగే వెనక్కిలా ఆనుకొని సాధన చేయకూడదు. బాగా స్ట్రైట్గా కూర్చోవాలి. వెన్నుముక నిటారుగా ఉండాలి. ఒక శిలలాగా, ఒక కరెంట్ పోల్ ఎలా ఉంటుంది స్ట్రైట్గా, ఒక మాను ఎలా పోతుంది చక్కగా, టెంకాయ మాను, అలాగా బాడీ స్ట్రైట్గా కూర్చొని మనం సాధన చేస్తేనే అప్పుడు మనకు ఉపయోగం చాలా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మన మేరుదండము అంటారు వెనక వైపు, ఇక్కడే సుషుమ్న ఉంటుంది. సుషుమ్న ఇదే మోక్షద్వారం. సుషుమ్న మార్గం గుండా శ్వాస పైకి వెళ్ళాలి. అక్కడే షడచక్రాలు ఉంటాయి. ఇడాపింగళలో వచ్చే శ్వాసను మనం సుషుమ్నలో తీసుకెళ్ళాలి. సుషుమ్నలో తీసుకెళ్ళాలంటే స్ట్రైట్గా కూర్చొని సాధన చేయాలి. బెండ్ అయ్యిందనుకో, ఇలా వంగామనుకో స్ట్రక్ అయిపోతుంది, పైకి వెళ్ళదు శ్వాస. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోండి. స్ట్రైట్గా కూర్చొని వీలు లేని వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. కూర్చొనేదానికే మీరు ప్రయత్నించండి. చాలా చాలా మీకు ఉపయోగాలు ఉంటాయి స్ట్రైట్గా కూర్చొని సాధన చేస్తే. ఇప్పుడు మనం ఎక్కడన్నా ఫోటోల్లో పెద్ద పెద్ద మహనీయులు చూస్తున్నాం, ఎలా కూర్చుంటారు వాళ్ళు చూడండి. స్ట్రైట్గా కూర్చుంటారు కదా. మరి మనం కూడా అలా స్ట్రైట్గా కూర్చుంటేనే వెన్నెముక నిటారుగా ఉండాలి. అప్పుడు మనం చేసే సాధన త్వరగా సిద్ధిస్తుంది అన్నమాట. కాబట్టి అందరూ కూడా హాయిగా చక్కగా సాధన చేయండి. ఆహార నియమాలు పాటించండి, యమ నియమాలు పాటించండి. మీరు
మంచి మార్గంలో అందరూ కూడా ప్రయాణిస్తారని ఆశిస్తూ మరొక వీడియోలో ఇంకా ప్రాణాయామాల గురించి తెలుసుకుందాము. అంతవరకు మన ఛానల్ను చూస్తూనే ఉండండి. హరి ఓం. లోకా సమస్త సుఖినో భవంతు.